హాయ్ హలో నమస్తే. నేను సందాన్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. అందుకనే ఇప్పుడు మీకు వీడియో చేద్దామని అనుకొని తీస్తున్నాను. ఇప్పుడైతే నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. కొంచెం తేమ ఉంది, అది ఆరిపోయాక ఆయిల్ పోసుకుందామండి. కొంచెం సరిపోద్దండి. ఇది జొన్న రవ్వ అండి. ఇది నేను ఒక చిన్న కప్పు నిండా తీసుకొని తర్వాత వాటర్ కూడా ఆ కప్పుతో కొలిసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి కదండి, కుదరదు. అందుకోసం ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇందులో కొంచెం అంతా ఆనియన్ వేసుకుంటాము. ఇందులో మనము ఈ జొన్న రవ్వలో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుందామండి. తర్వాత వెంటనే క్యారెట్ ముక్కలు కూడా క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము తొందరగా వేగిపోతుంది కదండి, మీకు తెలుసు కదా. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. అయ్యో, కరెంటు పోయిందండి. ఈరోజు సాటర్డే కదండి, అందుకనే కరెంటు పోయింది. తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ ఇందులో వేసుకుందాము. తురుము కాబట్టి తొందరగా వేగిపోతుందండి. తర్వాత మనం కొలిసి పెట్టుకున్న వాటర్ పోసుకుందాము. నేను 1 కప్పు రవ్వ అయితే 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ కాగాలండి. ఇంకా కాగలేదండి. నీళ్ళు పైకి తేలాలి కదండి, అప్పుడే మనము రవ్వ వేసుకోవాలి. నీళ్ళు అయితే మరిగిపోయాయండి, చూడండి. ఇప్పుడు మనము రవ్వ వేసేసుకొని కలుపుకోవాలండి వెంటనే, లేకపోతే మళ్ళీ ఉండలుగా అయిపోతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అది ఉండలు కట్టే అవకాశం ఉంటుందండి. అది ఇలా కలుపుతూనే ఉండాలండి కొంచెం సేపు.